Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము చికెన్ 65 చీజ్ పిజ్జా చేద్దామండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము చికెన్ ఈ విధంగా తీసుకోవాలి. నేను పిజ్జాకి సరిపడా చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా మనము కట్ చేసుకుని పెట్టుకోవాలి. కడిగి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాము. ముందుగా మనము పిజ్జాకి కావలసిన డో ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇదంతా కూడా మనము బాగా మిక్స్ చేసుకుని డో లాగా చేసి పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి డో చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనము చికెన్ తీసుకుని ఇందులో మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. చికెన్ 65 చేసుకోవడానికి మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, అదేవిధంగా కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాము. 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ పక్కన పెట్టుకుని చికెన్ 65 చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము చికెన్ 65 కావాల్సిన చికెన్ మనకి మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. దాన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాము. అదేవిధంగా 1 స్పూన్ టొమాటో సాస్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అంతే అండి, ఇదంతా కూడా మనము మిక్స్ చేసి పెట్టుకుందాము. ఈజీ చికెన్ 65 ప్రిపేర్ చేసేసుకున్నాము ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము చేసి పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది మనము పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. చికెన్ 65 రెడీ అండి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనము పిజ్జా సాస్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ఈజీ ప్రిపరేషన్. ముందుగా మనము ఒక 1 స్పూన్ టొమాటో కెచప్ తీసుకోవాలి. టొమాటో సాస్ తీసుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ తీసుకొని మీరు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా చిల్లీ సాస్ వేసుకోవాలి. 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను.
ఇందులోకి మనము చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా పెప్పర్ పౌడర్ 1 pinch వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇది మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనము ఈజీగా పిజ్జా సాస్ రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను ఆల్రెడీ వైట్ సాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మీకు వైట్ సాస్ చూడాలి అని అనుకుంటే కనుక వైట్ సాస్ ప్రిపరేషన్ మీకు కావాలి అని అనుకుంటే నాది వెజ్ పిజ్జా వీడియో చూడండి. అందులో నేను క్లియర్గా మీకు వైట్ సాస్ ప్రిపరేషన్ చూపించాను. అందులో మీరు చూసుకుని వైట్ సాస్ ఎలా చేయాలో చూడొచ్చండి. సో ఒకవేళ మీ దగ్గర మీకు వైట్ సాస్ అవసరం లేదు అని అనుకుంటే వైట్ సాస్ లేకుండా కూడా మనము పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ పిజ్జా సాస్తోనే మనం చేసుకోవచ్చు. సో వైట్ సాస్ నాకు ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనము పిజ్జా బ్రెడ్ రెడీ చేసుకున్నాము. ఇక్కడ మనము డో మొత్తం మనకి బాగా నానిపోయింది. సో ఇందులోకి మనము కొద్దిగా గీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ విధంగా మనము పిజ్జా బ్రెడ్ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుందాము. దీని మీద మనము కొద్దిగా ఘీ స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు డోని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకొని బాగా వెడల్పుగా చేసుకుందాము, రౌండ్గా చేసుకుందాము. ఓకే అండి, ఈ విధంగా మనము రౌండ్గా షేప్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకొని షేప్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా కుచ్చుతున్నాను, చూడండి. సో ఫోర్క్తోని మనము ఈ విధంగా కుచ్చి పెట్టుకోవాలి. సో దట్ మనకి పిజ్జా బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనము పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్నాము. వైట్ సాస్ వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ చెడ్డార్ చీజ్ ఈ విధంగా మనము షెడ్ చేసుకున్న చీజ్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ మనము వెజిటేబుల్స్ పెట్టుకున్నాము. ఇక్కడ నేను టొమాటోస్, అదేవిధంగా కుకుంబర్స్ ఈ విధంగా స్లైసెస్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ 65 పెట్టేసుకున్నాము. ఈ విధంగా మనం నీట్గా అరేంజ్ చేసుకున్నాము చికెన్ అంతా కూడా. స్ప్రెడ్ చేసుకున్నాం. అండి, ఈ విధంగా మనము పిజ్జా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం బేక్ చేసుకుందాము. ఓకే అండి, ఈ విధంగా నేను స్టవ్ మీద బేక్ చేస్తున్నాను పిజ్జాని. ఒక డిష్ పెట్టుకోవాలి మనము, పెద్ద డిష్ మన దగ్గర ఏదైనా ఉంటే. అందులోకి ఒక స్టాండ్ పెట్టుకున్నాను. సో ముందుగానే మనము 5 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనము పిజ్జా లోపల పెట్టేసుకున్నాము. జాగ్రత్తగా సైడ్స్ అంటుకోకుండా పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని
లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలోకి ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 25 to 30 మినిట్స్ పెట్టుకుంటే బేక్ అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకోవచ్చు, చెక్ చేసుకుందాము. ఓకే అండి, పిజ్జా మనకి ఆల్మోస్ట్ బేక్ అయిపోయింది. తీసేసుకున్నాము. బాగా మనకి బ్రెడ్ కూడా బాగా బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బయట తీసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. పిజ్జా పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఓకే అండి, పిజ్జా మనము కట్ చేసుకున్నాము. చూద్దాం ఒకసారి, చూపిస్తాను తీసి. బాగా బేక్ అయింది, చూసారు కదా. ఈ విధంగా మనము చికెన్ 65 ఆర్ చికెన్ కబాబ్ చీజ్ పిజ్జా ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగా వచ్చింది మనకి పిజ్జా. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.